హలో వ్యూవర్స్, ఈరోజు మనం స్వీట్గా యమ్మీగా ఉండే గులాబ్ జామున్ చేసుకుందాం. ఓకే, గులాబ్ జామ్ చేయడానికి ముందుగా సిరప్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఏ కప్తోనైతే మనం పిండి మెజర్ చేస్తామో అదే కప్తో షుగర్ మెజర్ చేసుకోవాలి. ఒక కప్ పిండికి 2 కప్ షుగర్ కొలతలు అనమాట. సో మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ మెజర్ చేసుకొని చేసుకోవాలి. ఒక కప్ పిండికి 2 కప్ షుగర్. నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి. 2 కప్స్కి 1 కప్ వాటర్. సో దాని తగ్గట్టు మెజర్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. సిరప్ కరగడే వరకు స్టవ్ ఆన్ చేసి ఉండాలి. ఇలా సిరప్ కలుపుతూ ఉండాలి. షుగర్ అంతా మెల్ట్ అయినాక మనం పాకం చేతిలో పట్టుకొని చూస్తే జిగొచ్చేలాగా ఉండాలి. సో అప్పటి వరకు తింటూనే ఉండాలి. చూడండి, సిరప్ ఈ థిక్నెస్. ఇంకా థిక్గా కావాలంటే ఇంకొద్దిసేపు పెట్టాలి, కానీ ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం యాలకల పొడి వేద్దాం టేస్ట్ కోసం. చిన్న టేబుల్ స్పూన్ యాలకల పొడి. ఇక స్టవ్ ఆపేసి ఒక 1 అవర్ చల్లగా అవ్వడానికి పక్కన పెట్టేసాను. 1 2 కప్స్. నేను 4 కప్స్ పిండి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేద్దాం సాఫ్ట్గా బాల్స్ రావడానికి. తర్వాత పాలు లేదా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా మిక్స్ చేయవద్దు, ప్రెషర్ ఎక్కువ వేయకుండా లైట్గా సాఫ్ట్ టచ్తోనే మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిసుక్కోవాలి. చపాతీ పిండిలా చేసుకుంటే బాల్స్ సాఫ్ట్గా రావు. సో ఇలా ఉండాలి. పిండి తడిపిన తర్వాత ఇలా ఉంటే సాఫ్ట్ బాల్స్ వస్తాయి. ఇలా తడుపుకున్న పిండిని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ పక్కకు పెట్టుకున్న పిండిని తీసుకొని ఉండలు చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. సో ఇవి మన క్రాక్స్ రాకుండా నలుపుకోవాలి. ఇలా ఇందాక బాల్స్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో హీట్ చేస్తే బాల్స్ ఫ్రై చేసేటప్పుడు లోపల బాయిల్ అవ్వవు. ఇలా లో ఫ్లేమ్ మీద బాల్స్ వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ వేసుకోకుండా తక్కువ వేసుకుంటే వాటికి ఫ్రై చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. అవంతలాగే బాల్స్ కదిలినప్పుడే స్పూన్ పెట్టి కలపాలి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. లోపల బాగా లో ఫ్లేమ్లోనే చేస్తే లోపల బాగా ఫ్రై అవుతాయి, లేకపోతే పిండి పిండిగా ఉంటుంది. ఇలా అయ్యాక ఇలా తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇవి చల్లారిన తర్వాత షుగర్ సిరప్లు వేయాలి. వేడి వేడి వేస్తే బాల్స్ విరిగిపోతాయి. ఇందాక మనం చేసుకున్న సిరప్ 2 అవర్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చల్లారింది. తీసి ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న బాయిల్స్ని ఈ సిరప్లో వేసుకోవాలి. బాల్స్ కూడా చల్లగా అయ్యాయి కాబట్టి ఇప్పుడు సిరప్లో వేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టాక సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుందాం.
కావాలనుకున్నాం కాబట్టి ఇదే కన్సిస్టెన్సీతో చేసుకుందాం.